హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఈ రోజు వచ్చి సండే రోజు బిగ్ బాస్ ముచ్చట్లు మనము చెప్పుకుందాము. నాగార్జున వచ్చేసి బ్లాక్ అండ్ బ్లాక్ సూపర్గా కనిపించిండు. నాగార్జునని ఆదర్శంగా నేను తీసుకొని డైటింగ్ చేద్దామని రేచిపోయినా, కానీ ఈ రోజే మళ్ళీ నేనైతే తినేసిన ఆయనతో. కానీ చాలా స్మార్ట్గా కనిపించారు. నెక్స్ట్ వచ్చేసి మనము సండే రోజు ఎదురు చూసేది ఏంటంటే ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు ఉంటారు అనేది. సంజన మాత్రం ఎలిమినేషన్ కాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతాడు అనుకున్నా, కానీ విచిత్రంగా ఊహించని విధంగా నేను ఊహించని విధంగా శ్రేష్ఠి అయిపోయింది. ఇంకా అందరూ సేఫ్. గేమ్స్ అయితే చాలా బాగా ఆడిపించారు. నేనైతే ఫుల్ వీడియో పెడదాము అని అనుకున్నా, కానీ నా మాటలకు మీకు బోర్ అవుతుందేమో అనేసి మళ్ళీ ఇది 1 minute వీడియో పెట్టిన. ఏదైనా ముచ్చట్లు చెప్పుకుంటూ ఏదైనా వర్క్ చేసుకుంటూ నేను ఇంకా ముందు చెప్పాలి అనుకుంటున్నా. నా ముచ్చట్లు మీకు బోర్ అవుతున్నాయా, ఏమవుతున్నాయి మీరు? నేనైతే ఊహించింది కరెక్టే, సంజన ఉండాలి అని నేను అనుకున్నా. సంజన ఉన్నది అంతే. దానిలో ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ సంజన వెళ్ళిపోతుంది కావచ్చు అని ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకా హర్త హరీష్ అయితే సామాన్ సర్దుకో, లగేజ్ సర్దుకో అని అన్నాడు. ఆ డైలాగు నాగార్జున కూడా కొట్టిండు. అప్పుడు నాకైతే నచ్చలేదు. తనైతే వెటకారంగా మాట్లాడుతున్నాడు. తను మరి మొన్న అయితే బాగా సీరియస్ ఉండే. నిన్న నాగార్జున గారు సండే రోజు హరిత హరీష్ని కూల్ చేసిండు, కొంచెం ఐస్ చేసిండు. కాబట్టి కొంచెం ఆయన స్మైల్ చేసిండు. అంటే ఎందుకంటే ఇటు వాయించుతారు, అటు పెడతారు, రెండూ ఉంటాయి కదా. మరి అట్లా అన్నప్పుడు కొంచెం ఆ రోజు మొన్న బాగా హాట్గా హరీష్ని కోప్పడ్డప్పుడు నేను కొంచెం కూల్ చేయాల్సిందే కదా. ఇంకా అన్నీ సాఫీగా సాగిపోయినాయి. అందరూ ఎలిమినేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యిండ్రు. ఇంకా రీతు అనుకుంటా, రీతు ప్రియాన వాళ్ళిద్దరితో నాకు కన్ఫ్యూజ్. వైట్ శారీ కట్టుకుంది కదా, ఆ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తను కూడా డ్రెస్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏమైనా ఉంటే నాకు డౌట్లు ఉంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇంకా మీకు నేను ఏ రకంగా చెప్పగలను, మరి బోర్ అవుతుందా, మరి ఇంకా కొంచెం యాక్టివ్గా చెప్పాలన్నా. నేనైతే సీనరీలు కొంచెం చేంజ్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో. అక్కడక్కడ సీనరీస్ మాత్రమే వేరు చేయగలుగుతున్నా, ఎందుకంటే 3-4 సీనరీల మధ్యలో నేను చెప్తుంటా. ఓకేనా? బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.